Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ రీల్స్ బై పూజ. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, నేను పొద్దుటూరుకి అయితే బయలుదేరాం. సో సండే మార్నింగ్ 5:30కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని నేను 6 o'clock అంతా మరి వాకింగ్కి అయితే అలా బయటకు వచ్చాను. ఇది వచ్చేసి సిఎంఆర్ షాపింగ్లో కొత్తగా పెట్టారనమాట పొద్దుటూరులో. కొత్తగా అంటే ఇది నా సెకండ్ విజిట్. ఇప్పుడు ఫస్ట్ విజిట్ అప్పుడు ఇదైతే ఓపెన్ అయింది. ఇంకా ఆ జెండా కనిపిస్తున్నాయండి. ఇట్లా ఇక్కడైతే ఇది సెంటర్ ఆఫ్ ద పొద్దుటూరు అనమాట, శివాలయం సెంటర్ అంటారు. ఇంకా ఆ రోజు గురు పౌర్ణమి అయి లైవ్ పెట్టారనమాట సర్కిల్లో బాబా దర్శించుకునే వాళ్ళకి. ఇక నేను అలా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాను. కాకపోతే బెంగళూరులో ఉన్నంత చలి అయితే ఇక్కడ లేదు, కొద్దిగా ఉడుకుగానే ఉంది. ఇంకా నేను ప్రొద్దుటూరులో మా హౌస్ బెంగళూరులో రెడీ అయ్యేటప్పుడు అయితే నేను ప్రొద్దుటూరులోనే ఉండేవాళ్ళం. అప్పుడు నేను అరోబిక్స్ జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఇలా ఆఫ్టర్ అరోబిక్స్ ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేదాన్ని. రిలయన్స్, వెజిటబుల్ మార్కెట్ అన్నీ ఒకే చోట ఉంటాయి. అవన్నీ షాపింగ్ ఏరియాస్ అన్నమాట అక్కడ. ఇదైతే పెద్ద కూరగాయల మార్కెట్ ప్రొద్దుటూరులో. ఇక్కడే నేను తర్వాత వచ్చి వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వెళ్ళేదాన్ని. ఇంకా అలా వాక్ చేసుకుంటూ అయితే వచ్చానమాట. అక్కడ రిలయన్స్ మార్ట్ కూడా ఉంటుంది. ఇంకా మేము ఎప్పుడైనా బెంగళూరుకి సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి కొన్ని అయితే తీసుకొని వచ్చుకుంటుంటాం. ఇటు సైడ్ ఏమో గ్రోసరీస్ దొరుకుతాయి, అటు సైడ్ ఏమో వెజిటబుల్స్ దొరుకుతాయి. ఇంకా ఆపోజిట్లోనే రిలయన్స్ స్మార్ట్, తర్వాత అన్ని ఇదొక మాల్ ఉందన్నమాట. అన్ని షాపింగ్ షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా నేను ఇంకా లోపలికి వచ్చి కొన్ని చూస్తున్నా అనమాట. వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో పెట్టేయడానికి గిఫ్ట్స్ అయితే తీసుకోవాలి నేను. సో ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయని అయితే వెతుకుతున్నాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి కిచెన్ ఐటమ్స్, క్రాకరీ అలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా. ఎక్కడెక్కడ మనకు మంచివి వెరైటీగా ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, అలాంటివి అయితే చూసుకుంటా. ఇది ఒకటి చూసాను అనమాట. సమ్ సిల్వర్ లాగా అనిపించింది కానీ అగరబత్తుల స్టాండ్. ఇంకా ఇవన్నీ బై వన్ గెట్ వన్లోనే ఉన్నాయి. కొన్ని అయితే చూసాను, ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి యూజ్ అవుతాయా అని. కాకపోతే మేము పిల్లలకి ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయి. సో నేను ఎక్కువ డేస్ నాకు లీవ్ లేదు సండే. సో మండే లీవ్ పెట్టుకున్నాను. ఇంకా 2 daysలో మేము వెళ్ళిపోవాలి. కార్లో వస్తే డే ట్రావెల్కే అయిపోతుంది కానీ మేము బస్కి అయితే వచ్చాము. ఇంకేమైనా తీసుకున్నా నేను రిటర్న్ గిఫ్ట్స్ బస్లో తీసుకెళ్ళాలంటే డ్యామేజ్ అవుతాయి కదా, ఇలా గ్లాస్ అవన్నీ. జస్ట్ ఆప్షన్స్ అయితే చూస్తున్నా. మరి బెంగళూరు రిలయన్స్లో వచ్చి ఏమైనా చూడొచ్చు అని. కాకపోతే ఇది కొన్ని బెంగళూరులో కంటే కూడా ఇలా మన ఊర్లలోనే మంచిగా దొరుకుతాయి. ఈవెన్ రిలయన్స్ అయినా మేబీ అక్కడ స్టాక్ త్వరగా అయిపోతుందేమో తెలియదు. ఇంకా నా స్పూన్స్ పిచ్చి గురించి మీకు తెలుసు కదా, లాస్ట్ వ్లాగ్లో కూడా ఒక సెట్ ఆఫ్ 12 స్పూన్స్ అయితే తీసుకున్నా. 900ది రిలయన్స్లో 149కి వచ్చింది నాకు. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా, ఏదన్నా మనకు తక్కువ పడేది మంచివి ఉన్నాయా అనేసి. ఇంకా అదే గోల్డ్ స్పూన్లో కాపర్ కలర్ కూడా ఉంది, ఫోక్స్ కూడా ఉన్నాయి. సరే నేను చాలా ట్రై చేశాను తీసుకోవాలని, ఇంకా వద్దు ఇప్పుడు ఆల్రెడీ మొన్ననే తీసుకున్నాను అయితే నేను కాంప్రమైజ్ అయ్యాను కొంచెం. ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కాదు కానీ ఇలాంటివి చూసినప్పుడు నేను కొంచెం ఎగ్జైట్ అయిపోయి కొనేస్తూ ఉంటా. ఇంక ఇప్పుడైతే ఇంట్లో ప్లేస్ కూడా సరిపోవట్లేదు. అలా క్రాకరీ అవే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. సో ఇంకా కిచెన్ నాప్కిన్స్ అయితే బాగా నచ్చాయి. అవి 169 రూపీస్, మనకి 79 రూపీస్కి అయితే వచ్చాయి అన్నమాట, సెట్ ఆఫ్ 2. ఇంకా అవి కొన్ని తీసుకున్నాం. ఇంకా దారిలో వస్తుంటే నాకు ఈ చిట్టి సపోటాలు అయితే కనిపించాయి. నాకు ఈ సపోటా అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎంత స్వీట్గా ఉంటాయో.
అండ్ ఇవైతే షుగర్ పేషెంట్స్ తినొద్దు. వెయిట్ లాస్‌లో వాళ్ళు కూడా తినకూడదు రోజు అయితే. అప్పుడప్పుడైతే తినేయొచ్చండి. ఇంకా బాబా గుడికి ఆ రోజు చెప్పాను కదా! గురు పౌర్ణమి అనేసి మార్నింగ్ దర్శనానికైతే వచ్చాము. ఇప్పుడు లైన్ చూసారా చాలా తక్కువ ఉంది. మేము టెంకాయ కొట్టుకొని అలా వచ్చేసరికి లైన్ ఫుల్ అయిపోయింది. 1½ అవర్ పట్టింది లైన్‌లోనే. ఈ బాబా గుడికి కూడా వచ్చేదాన్ని నేనప్పుడు. ఇదొచ్చేసి వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరులో అయితే ఉంటది. ఎంత బాగా డెకరేట్ చేశారంటే బాబా గుడిలో తర్వాత భోజనాలు కూడా పెట్టారు. నేను ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయా. ఇంకా బాబాని దర్శించుకున్నాం ఆ రోజైతే. తర్వాత ఇంకా మేము వచ్చిందైతే ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ కదా! ఇంకా అన్నీ తీసుకొచ్చాను కానీ ఇంకా కొన్ని మర్చిపోయామన్నమాట. డబుల్ ప్లాస్టర్ అట్లా. మా పిల్ల చూడు లైన్‌లో నిలబడి ఎలా అయిపోయిందో. ఇంకా డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఒక పక్క మా బుడ్డోడు, వీడే బుడ్డోడు. వీడి పేరు మోహిత్. అనురాగ్ వాళ్ళ చెల్లి కొడుకు అన్నమాట. ఇంకా తినొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు, తర్వాత కొడుకు అవుతారు. ఇంక ఇప్పుడు రీసెంట్గా అయితే పెళ్ళయింది తనకి. తన వాళ్ళ వైఫ్ ద్వారా అయితే నా రిలేషన్ వచ్చేసి తను నాకు తమ్ముడు అవుతాడు. ఇంకా చాలా కాంప్లికేటెడ్ రిలేషన్స్ అన్నమాట ఇవన్నీ. బట్ మాకు మంచి ఫ్రెండ్ అన్నమాట మా అందరికి. ఇంకా మా పిల్లలతో అయితే బాగా చాలా ఇష్టం మా పిల్లలంటే. అందరి పిల్లలతో ఎక్కువ ఆడుతుంటాడు. ఇంకా మా బాబునైతే అలా కాలు కట్టేసి కొద్దిసేపు అయితే వాళ్ళు మా బాబుని సతాయిచ్చారు. ఇంకా మా బుడ్డోడైతే కాళ్ళు ఊపుతూ వీడియోస్ చూస్తున్నాడు. వాడికి ఒక అసిస్టెంట్ కావాలి. తను వచ్చేసి వాళ్ళ బాబాయ్ అన్నమాట. వాడికి అలా పట్టుకుంటే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకా వాడికి ఫోటోలు తీయాలన్నా ఒక అసిస్టెంట్ ఉండి వీడియోస్ పట్టుకుంటే అలా తీస్తున్నారు. ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే ఆ పనిలో ఉన్నాడు. ఇంకా ఫొటోస్ తీసాక కేక్ కటింగ్ అయితే చేస్తుంది. చెప్పాను కదా బాబుదైతే ఫస్ట్ బర్త్డే జూలై 21st అయితే వాడు పుట్టాడు. ఆ రోజే గురు పౌర్ణమి కూడా వచ్చింది. బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే కేక్ కటింగ్ చేయించారు. ఇంకా ఆ తర్వాత కొంచెం కేక్ స్మాష్ లాగా అలా అయితే కొన్ని ఫొటోస్ షూట్ చేశాం బాబుకి. తర్వాత లంచ్కి అయితే ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంట్లో సింపుల్గా కేక్ కటింగ్ చేసుకొని బయటకు అయితే వచ్చాం. మా బుడ్డోడు అయితే రాలేదు. వాడికి అప్పటికే ఇంకా ఏడుస్తూ ఇంట్లో ఉండిపోయారు. వాడికి బాగా నిద్ర వచ్చేసింది. పిల్లలు ఏంటో ఫస్ట్ బర్త్డే అంటే చాలు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతారు. ఇంకా మేమైతే ఇక్కడ వచ్చాం కానీ చాలా రష్ ఉంది. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా కాసేపు అయితే మమ్మల్ని పైన కెఫే లాగా బేకరీ ఉందన్నమాట. ఇంకా మమ్మల్ని అక్కడికి వచ్చేసేపు అయితే వెయిట్ చేయమన్నారు. ఇక మా పిల్లలు ఇంకా బెలూన్స్ ఆడటం అసలు వదలటం లేదు. ఆడుతూ ఉన్నారు. ఇంకా ఎలాగోలా మాకైతే టేబుల్ ఖాళీ పిలిచారు. ఇంకా అందరు నాన్ వెజ్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. నా ఐటమ్స్ అయితే కొత్త పేర్లతో బాగుంది హోటల్ అయితే. ఇంకా నేను గురు పౌర్ణమి నేనైతే వెజ్ తీసుకున్నాను. ఇంకా వెజ్ అంటే ఆబ్వియస్గా వెజ్ దమ్ బిర్యానీ, పన్నీరే ఆప్షన్ లేదు. ఇంకా మా పిల్లలు అయితే ఎగ్ రైస్ తీసుకున్నారు. ఇంకా మా పిల్ల బీన్స్ క్యారెట్లు కూడా వేరేసి పక్కన పెడుతుంది. అదొక పనిలా పెడుతుంది. ఇంకా తర్వాత గోంగూర పచ్చడి అయితే వేశారు. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి బిర్యానీకి అయితే గోంగూర కంపల్సరీ ఇస్తారు ప్రొద్దుటూరులో. బాగుంటుంది అది కూడా చాలా. నేను అక్కడ పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను నేను కూడా అది చేయడం. మేము గోంగూర పప్పు కానీ చట్నీ కానీ చేసుకుంటాం కానీ ఇది పుల్లగూర అంటారు. ఎక్కువ బిర్యానీస్లే కంపల్సరీ చేసుకుంటారు అందరు ఇక్కడ. ఇంకా నేను మార్నింగ్ సపోటాస్ తెచ్చుకున్నాను కదా, నైట్కి అయితే ఇంకేం ఫుడ్ తీసుకోలేదు. నేను సపోటాస్ తినేసాను. ఇది చాలా బాగుంటాయి అన్నమాట. చాలా స్వీట్ ఉంటాయి. చూడండి అసలు ఎంత బాగుంటాయో. కాకపోతే ఎక్కువ రోజులు ఉండవు, అప్పుడప్పుడు తినేసేయాలి. ఇంకా ఊరంతా షాప్స్ అన్నీ క్లోజ్. నేను బ్యాంగిల్ షాపింగ్ చేయాలి, చాలా షాపింగ్ ఉంది. ఇంకా తప్పక సిఎం మార్కెట్ వచ్చాను. బట్ నాకు హ్యాపీగా అనిపించింది అక్కడ రావడం వల్ల. చాలా మంచి కలెక్షన్, ప్లస్ వాళ్ళైతే ఎంత ఓపిక్గా చూపించారంటే
నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. నేనైతే ఊర్లో షాప్స్లోనే తీసుకోవాలని వచ్చాను. ఇంకా ఆ రోజు షాప్స్ బంద్ అవ్వడం వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇంకా ఈ శారీ అయితే అనురాగ్కి చాలా నచ్చింది. అది కలర్ లైట్స్కి ఒకలాగా, ఇప్పుడు చూడండి ఇంకొకలాగా కనిపిస్తుంది. సరే ఈ శారీ ఇంకా ఓకే అనేసి ఆ శారీ అయితే ఓకే అనుకున్నాను. ఈ శారీ కూడా బాగుంది, అక్కడ సరిగ్గా కనిపించలే కానీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. తర్వాత ఈ శారీస్ కనిపించేవి అయితే నాకు ఎంత నచ్చాయో, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అందులో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు కొంచెం ఇలా ఫ్యాన్సీ టైప్ ఇష్టం అనమాట. అది పట్టులాగా కాకుండా ఫ్యాన్సీ పట్టు. ఇంకా ఆ శారీ పక్క పెట్టి ఈ శారీ అయితే కట్టించుకున్నాను అనమాట. చూడండి 2 శారీస్ కట్టించుకున్నా. బట్ నేను ఏది తీసుకున్నా ఏంటనైతే నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. మీరైతే మీకు ఏ శారీ బాగా నచ్చిందో అయితే కామెంట్ చేయండి. 2 శారీస్ అయితే నేను 2 అయితే కట్టించుకున్నా. నేను ఇప్పుడు షాపింగ్ ఎందుకు చేస్తున్నా అంటే ఈ వరలక్ష్మి వ్రతంకి నేనైతే సత్యనారాయణ వ్రతం కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాం. సో ఒకే రోజు 2. సో అప్కమింగ్ ఆగస్ట్ 16th అయితే మేము సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం 2 చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాం. మా ట్రెడిషన్లో ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే మా మదర్ సైడ్ వాళ్ళు, పుట్టింటి వాళ్ళు కంపల్సరీ మాకు ఒడిబియ్యం పెడతారన్నమాట ఇద్దరికి, ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి. ఇంకా అలా బట్టలు పెట్టడం అదొక ట్రెడిషన్ మాకు. సో ఒడిబియ్యం ఫంక్షన్ అంటే మా ఫ్రెండ్స్కి ఇక్కడ ఆంధ్ర సైడ్ వాళ్ళకి చాలా మందికి తెలియదు ఏంటది అంటుంటారు. మీట్లో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే నేను కంపల్సరీ ఒక బ్లాగ్ అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. ఒడిబియ్యం అంటే ఏంటి, ఎలా చేస్తారని. ఎలాగో నాకు ఇప్పుడు పూజకు ముందు ఒడిబియ్యం పెడితేనే నేను పూజలో కూర్చోవాలన్నమాట. సో అలా షాపింగ్ అయితే చేస్తున్నాం. ఒడిబియ్యం పోసేటప్పుడు 2 చీరలు అయితే ఇస్తారు. ఒక చీరలో మనం ఒడిబియ్యం పోయించుకోవాలి. తర్వాత తోడు చీర అన్నట్టు ఇంకో చీర అయితే ఒళ్ళో పెడతారు. సో నేను పూజకి ఆల్రెడీ చీర కుట్టించుకున్నా. ఆ శారీ కూడా మీతో షేర్ చేస్తా. ఆ శారీ వచ్చేసి కట్టుకొని ఇప్పుడు ఇంకొక సెకండ్ శారీ కోసం అయితే నేను షాపింగ్ చేస్తున్నా. చూడండి ఇది ఇంకో శారీ. మీకు ఏ శారీ నచ్చింది, ఏ శారీ బాగా అనిపించిందో కంపల్సరీ నాకు కామెంట్ అయితే చేయండి. మరిన్ని కొత్త బ్లాగ్స్ కోసం అయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డే 1 నేను ప్రొద్దుటూరు అన్నమాట. ఇదైతే డే 2 కూడా నేను ఫుల్ షాపింగ్ చేసా. ఎవరి కోసం చేసా, ఎవరెవరికి శారీస్ తీసుకున్నా అన్నీ అయితే మీతో షేర్ చేస్తా. ఇంకా అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే నేను తీసుకున్న శారీస్ అన్నీ అయితే ఒక వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా అనురాగేమో అడుగుతున్నారు ఆ బెల్ట్ ఫ్రీయా, హిప్ బెల్ట్ అని. ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు. సో stay tuned, keep supporting me, take care, thank you for watching.